హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మోరల్ టాక్స్ తెలుగు. తమ తోటలోకి కలిసి వెళ్దాం అనగానే ఆనందంగా ఒప్పుకుంది సుష్మిత. తన మీద ఎంత కోపంగా ఉన్నా ఆకుపచ్చ చీరలో అదే రకం బ్లౌజ్లో అప్సరసలా తయారైన ఆమె వైపు ఆకర్షించబడకుండా ఉండలేకపోతున్నాడు మదన్. బాగా లేట్ అయ్యాక బయలుదేరారు. ఎక్కువసేపు అక్కడ ఉండకుండా ఇంటికి వచ్చేయండి. ఇంటి బయటికి వస్తూ ఉంటే వనజ అంది. ఈమె వల్లే మేకప్ అవ్వడానికి ఇంతసేపు చేసింది. లేకపోతే ప్రతిరోజు నేను ఈ పాటికే మన తోటలో ఉండేవాడిని, కోపంగా అన్నాడు మదన్. తనకి మేకప్ అవ్వాల్సిన అవసరం ఏముంది? ఏ మేకప్ లేకుండానే తను అద్భుతంగా ఉంటుంది. సుష్మితని నిశితంగా గమనిస్తూ అంది వనజ. తనేం చెప్పకుండా ముసిముసిగా నవ్వుతూ మదన్తో పాటుగా బయటికి నడిచింది సుష్మిత. అలాగా తనతో పాటుగా నడుస్తూ ఉంటే ఎదురుగా వచ్చే గ్రామస్తులు అందరూ ఆశ్చర్యంగా గమనిస్తున్నారు వాళ్ళిద్దరిని. అది కేవలం మదన్కే కాదు, సుష్మితకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఎంత దూరం నడవాలేంటి మీ తోటలోకి వెళ్ళడానికి? చిన్న గొంతుతో అంది సుష్మిత. ఒక్క పావుగంట. ఆ నదిని క్రాస్ చేసుకొని మా తోటలోకి వెళ్ళాలి, మదన్ అన్నాడు. సుష్మిత ఇంకా ఏదో అనేలోపే బరువు గడ్డంతో ఒక వ్యక్తి వాళ్ళకి ఎదురుగా వచ్చాడు. సరిగ్గా మదన్కి ఎదురుగా వచ్చి నిలబడడం వల్ల మదన్ ఆగిపోవలసి వచ్చింది. సుష్మిత కూడా ఆగి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే వాడు అన్నాడు, చిట్టిరాణి గురించి నీకేమైనా తెలిసిందా? వాడు అడిగాడు. తన గురించి నాకేమైనా తెలిసి ఉంటుందని నువ్వెందుకు అనుకుంటున్నావు? మదన్ చిరాగ్గా అడిగాడు. సారీ, నిన్ను ఇబ్బంది పెట్టాలని నాకు లేదు, కానీ తను నిన్నెంత ఇష్టపడేదో నీకు తెలుసు. కానీ తనని ఏనాడు ఇష్టపడలేదని, ఆ విషయం తనకి చాలా స్పష్టంగా చాలా రోజుల కిందట చెప్పానని నీకు తెలుసు. మదన్ చిరాకు అలాగే ఉంది. నేనేం కాదనడం లేదు. నువ్వింత ఇష్టపడినప్పుడు నీ వెంట తను పడకూడదు. కాస్త ఆగాడు వాడు. ఈ రోజుకి వారం అవుతుంది. తానెక్కడికి వెళ్ళింది, ఏమైంది అన్నది తెలియడం లేదు. తన అమ్మా నాన్న చాలా కంగారుగా ఉన్నారు. నీకేమైనా? లేదు, నాకేం ఫోన్ చేయలేదు. వాడు చెప్పకుండానే అన్నాడు మదన్. తను నన్నేమైనా కాంటాక్ట్ చేస్తే తప్పకుండా మీకు చెప్తాను. తరువాత వాడు చెప్పబోయేది వినకుండా అక్కడ నుండి నడిచాడు మదన్. మై గాడ్, ఎంత ఉధృతంగా ఉంది ప్రవాహం! వంతెన మీదికి వచ్చాక వంతెన గోడని ఆనుకొని నిలబడి కిందకు భయంకరంగా ప్రవహిస్తున్న నదిని చూస్తూ అంది సుష్మిత. అలాంటి ప్రవాహంలో పడిపోయిందా తను? అయితే తను బ్రతికే అవకాశం ఉంటుందని నాకు అనిపించడం లేదు. ఇక్కడ నుండి వెళ్దామా ప్లీజ్? మదన్ గొంతు అనీజీగా ఉంది. ఇప్పటికే చీకటి చాలా పడుతుంది. మనం వేగంగా ఇంటికి తిరిగి రావాలి. సుష్మిత తలూపి వంతెన మధ్యలోకి రాగానే మదన్ మళ్ళీ నడవడం మొదలుపెట్టాడు. ఆ తరువాత తోటలోకి చేరుకోవడానికి 10 నిమిషాల కన్నా ఎక్కువ పట్టలేదు. మై గాడ్, ఇంత పెద్ద తోట! ఏ ఏ చెట్లు ఉన్నాయేమిటి ఈ తోటలో? ఆ పెద్ద దట్టమైన తోటలో నడుస్తూ సంబరంగా అంది సుష్మిత. అన్ని రకాల చెట్లు ఉన్నాయి, కానీ మామిడి చెట్లు ఎక్కువ, మదన్ అన్నాడు. ఈ తోటలోనే మాకు ఒక ఫామ్ హౌస్ కూడా ఉంది. ఆ గొంతులో సడన్గా కొంచెం గర్వం కూడా కనిపించింది. ఐసి, అర్థమైనట్టుగా తలూపుతూ అంది సుష్మిత. మనం ఇక్కడ ఎక్కడో అక్కడ సెటిల్ అయితే మాట్లాడుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఏం మాట్లాడాలి? మదన్ మొహంలోకి సూటిగా చూస్తూ అంది సుష్మిత. నాతో మాట్లాడాల్సిన విషయాలు నీకేమున్నాయి? మళ్ళీ అదే గర్వం.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మిగతా స్టోరీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ స్టోరీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.